కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఆసక్తి పుట్టించిన ఫిలిం ఛాంబర్ ఎన్నికలు పోటాపోటీగా జరిగినా ప్రశాంతంగా ముగిశాయి. సురేష్ బాబు నూతన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆయన గెలిచిన కుర్చీ అంత ఈజీ మాత్రం కాదు. ఆ కుర్చీ చుట్టూ చక్కబెట్టాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా టికెట్ రేట్ల గురించి కొత్త ఛాంబర్ ఏం చేయబోతుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఏపీలో టికెట్ రేట్లపై ఈ మధ్య చర్చించారు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఉన్నతాధికారులతో పాటు కొందరు దర్శక నిర్మాతలతో మాట్లాడి అందరికీ ఆమోదయోగ్యమైన రేట్లు పెడతామన్నారు. దీనిపై కొత్త ఛాంబర్ ఏ మేరకు కోఆర్డినేట్ చేస్తుందనేది చూడాలి. అలాగే తెలంగాణలో హైక్స్ ఉండవని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. పండక్కి ముందు ఇది కూడా ఛాంబర్ తీర్చాల్సిన పెద్ద సమస్యే. ఛాంబర్ ముందున్న మరో ప్రధాన సమస్య సర్వీస్ ప్రొవైడర్ల యూఎఫ్ఓ, క్యూబ్ రేట్లు తగ్గించాలని చిన్న నిర్మాతల గోడు వినడం. దీనిపై సురేష్ బాబు వర్గం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వయంగా ఆయనే సైక్ సిద్ధార్థ్ లాంటి చిన్న సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు కాబట్టి అందులోని సమస్యలు సురేష్ బాబుకు బాగా తెలుసు. సింగిల్ స్క్రీన్స్ లో వినోదపు పన్ను, కరెంట్ ఛార్జీలపై రాయితీల కోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి థియేటర్స్ ను రక్షించే బాధ్యత కూడా ఛాంబర్ పైనే ఉంది. వీటితో పాటు ఛాంబర్లో ఉన్న మల్టీ ఓటింగ్ సిస్టమ్ స్ట్రీమ్లైన్ చేయడం, 24 క్రాప్స్ సమస్యలపై కూడా ఫోకస్ చేస్తున్నారు కొత్త టీం. ఇలా చాలా చేరుకోవాల్సిన లక్ష్యాలు, తీర్చాల్సిన సమస్యలు ఛాంబర్ ముందున్నాయి.